ఈయనకి ఆఫీస్ లేకపోతే చంపేస్తారనుకో. ఒక్క సీరియల్ కూడా కుదురుగా చూడనివ్వరు. వెళ్ళమ్మా, లేకపోతే బీపీ రేజ్ అవుతుంది. నమస్తే అంకుల్. రామారా కూర్చో. బాబాయ్ కాఫీ. ఇదేం నువ్వు తెచ్చావు? అదేమైంది, టీవీ కతుక్కుపోయిందా? సరే కానీ శైలు, వీసా వచ్చిన 6 నెలల లోపల వెళ్ళాలి కదా. అమెరికా వెళ్ళాలి, నువ్వు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నావు? ఆలోచిస్తున్నావు చెప్పమ్మా. అంటే నాకు ఇక్కడ ఇంకా కోర్స్ కంప్లీట్ కాలేదు బాబాయ్. అది అయిపోగానే బయలుదేరదాం అనుకుంటున్నాను. నీ ఇష్టం అమ్మా. బాబాయ్ నేను అమెరికా వెళ్ళడానికి రెడీ అని నువ్వు ఎప్పుడంటే అప్పుడే నేను అరేంజ్మెంట్స్ పూర్తి చేసుకుంటాను. నీ కోర్స్ ఎప్పుడు అయిపోయింది కదే, అవలేదని బాబాయ్తో ఎందుకు అబద్ధం చెప్పావు? కృష్ణమూర్తి గారి కోసం. ఏదో ఒక రోజు ఆయన ఫోన్ చేశారనే నమ్మకంతోనే ఉన్నాను. ఆయన బరంపూర్కి ఫోన్ చేస్తే ఇక్కడ నెంబర్ ఇవ్వమని అన్నయ్యకి చెప్పాను. తీరా ఆయన ఫోన్ చేసేటప్పటికి నేను ఇక్కడ లేకపోతే ఇంకా జీవితంలో ఆయన్ని కలిసే అవకాశమే ఉండదు కదా. ఏంటి ఇది ఫూలిష్ గా? ఆఫ్టర్ ఆల్ 2 days కలిసి జర్నీ చేసిన వాడి కోసం నీ కెరియర్ ని స్పాయిల్ చేసుకుంటావా? కట్టుకున్నవాడు నచ్చలేదు అని చెప్పే వాళ్ళ ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా? తమకి నచ్చిన వాడు దొరికేంత వరకు వెయిట్ చేయకపోవటం, దొరికాక ఆ విషయాన్ని చెప్పకపోవటం. నేను మొదటిది సరిగానే చేశాను, రెండోది కూడా చేయాలనుకుంటున్నాను. అది కాదే. నేనే నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఎందుకంటే ప్రేమను ఫీల్ అవ్వాలి తప్ప చెప్తే అర్థం కాదు. బట్ ఐ కెన్ సే వన్ థింగ్, కృష్ణమూర్తి గారు నన్ను ప్రేమిస్తున్నారు. తన కోసం నేను జీవితాంతం వెయిట్ చేస్తాను. రాజు నాకు జరిగిందంతా చెప్పాడు. వింటుంటే నాకే బాధగా అనిపించింది. మీకు ఇష్టమైతే మీరిద్దరు కలవడానికి ఒక ఐడియా చెప్తాను. మన జెమినీ టీవీలో ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకి కలుసుకోవాలనే ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది విడిపోయిన ప్రేమికులు, స్నేహితులు మళ్ళీ కలుసుకున్నారు. ఆ ప్రోగ్రామ్ ని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు? సూపర్ ఐడియా బాస్. ఆ ప్రోగ్రామ్ లో నువ్వు పార్టిసిపేట్ చేసి నీ స్టోరీ చెప్పావు అనుకో, శైలజకి నీ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. అది కరెక్టే, కానీ నా ప్రేమ కోసం అమ్మాయిని టీవీలకు ఎక్కించడం బాగోదేమో. మనమేవి ఆ అమ్మాయి ఫోటో చూపించి అల్లరిపాలు చేయట్లేదే. మీరు తన కోసం వెతుకుతున్నారని తనకి మాత్రమే తెలిసేలా ప్రోగ్రామ్ ని డిజైన్ చేద్దాం. యాంకరింగ్ కూడా నేనే చేస్తానండి, ఒప్పుకోండి ప్లీజ్. ఒప్పేసుకో బాసు.